9వ వచనాన్ని చూద్దాం. బైబిల్ ఉన్నవారు ఎవరైనా సహకరించి పఠించ ప్రార్థన. యోబు 34:9 వచనం. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, ఈ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడను ప్రభువా. భక్తిలోని అంతస్తులు, విశ్వాసములోని అంతస్తులు, పరిశుద్ధతలోని అంతస్తులు, ప్రత్యక్షతలోని అంతస్తులు ఎలా మారుతాయో ఒకసారి మాకు ఎరుకపరచమని, నీ పాదపద్మములను ఆశ్రయించిన నన్ను మమ్మల్ని దర్శించి మాకు బుద్ధి చెప్పమని, సంధించి సరిచేసి గురి యొద్దకు నడిపించమని యేసు పరిశుద్ధనామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, ఈ మాట గురించి ఎలీహు చెప్తున్నాడు. 34వ అధ్యాయం 1వ వచనములో, అప్పుడు ఎలీహు ఇలాగూ చెప్పసాగెను. ఎలీహు చెప్తున్నాడు. చెబుతూ ఏమంటున్నాడు? యోబు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. యోబు ప్రస్తావన తెస్తుండే ఎలీహు వాస్తవానికి చాలా చిన్నవాడు. వయసులో ఎంత చిన్నవాడంటే ఒక్కసారి మనము 32వ అధ్యాయంలో చూద్దాం. 32వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించింది. అప్పుడు రాము వంశస్థుడు భుజీయుడును బరకేలు కుమారుడైన ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకొనుట చూచి అతన్ని మీద బహుగా అకస్మాత్తుగా వచ్చాడు ఎలీహు. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు, జోఫరు, ఎలీఫజు, ఇంకొక బిల్దదు. ఈ 3 స్నేహితులు ఉన్నారు. కానీ ఆకస్మికంగా ఎలీహు వచ్చాడు. వచ్చి అదే 32:4 అతని గురించి మనకు కనబడుతుంది. చూడండి, వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనక అతడు యోబుతో మాట్లాడవని కనిపెట్టి ఉండేది. వీళ్ళంతా పెద్దోళ్ళు, బిల్దదు, ఎలీఫజు, తర్వాత జోఫరు. ఈ ఎలీఫజు అనేవాడు చాలా చిన్నుడు, యవ్వనస్తుడు. అప్పుడప్పుడే యవ్వన దశలో ఉన్నాడు. అట్లాంటి యవ్వనస్తులు వచ్చి ఇంత పెద్ద మహామహులు. యోబు అంటే దేవుని ద్వారా తీర్పు పొందాడు కదా. మొదటి అధ్యాయంలో ఏమన్నాడు దేవుడు? యోబు చాలా యథార్థవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, ఇతన్ని వంటి వాడు భూమి మీద ఎవడు. అట్లాంటి యోబు దగ్గరకు వచ్చేసి ఎలీహు ఏమంటాడు? యోబుని గద్దిస్తున్నాడు. అసలు ఏంటి ఎలీహు తత్వం అనేది మనం ఒకసారి అక్కడే చూద్దాం. 6వ వచనంలో ఒక మాట అంటాడు ఎలీహు, 32:6. కావున భూజీయుడైన బెరకయేలు కుమారుడగు ఎలీహు ఇలాగూ మాట్లాడసాగెను. నేను పిన్న వయసు గలవాడను, మీరు బహువృద్ధులు. హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగిపలేదు. ఏంటండి ఎలీహు తాత్పర్యం చెప్తాడు బైబిల్లో. నా తాత్పర్యం అంటున్నాడు. మళ్ళా ఈ డేర్నెస్ పౌలు చేశాడు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమండి చూడండి, 1 కొరింథీ 7:25. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞను నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనే ఇన్నుటకు ప్రభు వలన కనికరం పొందిన వాడనే నా తాత్పర్యం చెప్పుచున్నా. అంటే దేవుడు కనికరించాడు తన తాత్పర్యం చెప్పడానికి. అసలు తాత్పర్యం చెప్పే భక్తులు భూమి మీద అరుదుగా ఉంటారు. అసలు ఏంటి తాత్పర్యము అంటే, దేవుడు మౌనంగా ఉంటే దేవునికి లాగే మాట్లాడే భక్తులు ఉంటారు కొందరు భూమి మీద. దేవుడు పంపిన వాళ్ళు దేవుడే మాట్లాడినట్టు. దేవుడు సైలెంట్ ఉంటే నువ్వు మాట్లాడుకో నా పక్షంగా అంటాడు. దేవుని మాటనే ఇతడు చెప్తాడు. పౌలు ఆ మాట చెప్తుండు. ఏమంటుండు? నేను కన్యకల విషయమై ఆజ్ఞ పొందలేదు కానీ
నమ్మకమైన, ఎంత నమ్మకం అంటే దేవుడు సైలెంట్గా ఉంటే దేవుని లాగానే మాట్లాడగలిగిన నమ్మకస్తుడు పౌలు. అద్భుతమైన పౌలు అండి. అని ఏమంటాడు, ఇలా నమ్మకమైన వాడునై ఉండుటకు ప్రభువు వలన కనికరం పొందాను. ఆయన కనికరించిండు నన్ను అట్లా మాట్లాడుతాను. భూమి మీద దేవునికి లాగే అంటే దేవుని మాటే ఇక నా మాట అన్నట్టు కదా. దేవుడు సైలెంట్గా నేను మాట్లాడుతున్నా, కానీ ఇది నా తాత్పర్యం అంటే ఏంటి? దేవుని మాట చెప్పు అంటలేడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని అనుమతించాడు. విడ్డూరం చూడండి, చాలా అభ్యంతరం ఇది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, క్రైస్తవ భక్తులే కన్ఫ్యూజ్ అయిపోతారు. అది బైబిల్లో ఈయన తాత్పర్యం ఏంటి అని. పౌలు చెప్పాడంటే మళ్ళా పాత నిబంధన యోబు కూడా చెప్పలే, ఎలీహు చెప్పాడు. అందుకే అయ్యగారు ప్రమాణ వాక్యం రాసేటప్పుడు ఎలీహు తత్వం అని ఒకటి రాశాడు. చదవాలా? అది ఎలీహు తత్వం. ఈ కడవరి తరంలో దైవజనుడికి ఎలీహులు కావాలి, తిమోతులు కావాలా, ఎలీహులు కూడా కావాలి. కానీ ఒక తిమోతి అని అయిపోతే కూడా నష్టపోతాం. తిమోతికి తాత్పర్యం తెలీదు, కానీ ఎలీహుకు తాత్పర్యం. ఎంత డేర్ చూడండి, ఏమంటాడు, నా తాత్పర్యమును మీకు తెలుపుటకు తెగింపలేదు అన్నాడు. ఏమండి, నా తాత్పర్యం మీకు చెప్పుటకు నేను తెగింపలేదు. ఒకసారి అన్నాడా? చూడండి 16వ వచనం. కాగా యోబు 32:16. వారు మాట్లాడకపోత చూచి నేను ఊరుకుందునా, నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చెదను, నేనును నా తాత్పర్యం తెలిపెదను. 2 సార్లు అంటున్నాడు నా తాత్పర్యం, నా తాత్పర్యం అని. ఏంటండి అసలు ఈ ఎలిహు గట్స్ ఏంటి కదా? అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు ఏందో అర్థం కాదు. సడన్గా చెప్తున్నాడు. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, ఈ కడవరి తరములో దేవుని మౌనాన్ని తన తాత్పర్యంగా చెప్పగలిగిన దైవజనుడు మన ఆత్మీయ తండ్రి ఓఫీర్ గారు. అక్కడ ఎలీహు ఉన్నాడు, పాత నిబంధనలు ఎలీహు, కొత్త నిబంధనల పౌలు. ఈ తరంలో దైవజనులు, అపోస్తలులు, అద్దంకి, ముగ్గురే ఉన్నారు తాత్పర్యం చెప్పేటోళ్ళు. నేను చెప్తాను వాడు అని వస్తే ఇప్పుడు బలితో కని వాడేంటి. కనుక ఇంకోటి చెప్పడానికి అసలు అవదు. తాత్పర్యం అనే సబ్జెక్ట్ తెలియనోడు కూడా సంస్కరణ చేస్తా అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, వెళ్ళిపోయిన వాళ్ళందరూ అయ్యగారి దగ్గర కూడా అసలు నా దగ్గర నేర్చుకునేంత సబ్జెక్ట్ లేదు, ఇంకా అయ్యగారి దాకా కాదు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ నా దగ్గర కూడా చాలా సంగతులు నేర్చుకోవాలి. అసలు నా దగ్గరే నేర్చుకునే ఐసేత లేనప్పుడు ఇంకా అయ్యగారి దగ్గర దాకా వెళ్ళిపోతారు. అప్పుడు ఒక మాట అన్నారు, మీ మినిస్ట్రీ తెలుగు రాష్ట్రాలు దాటలేదన్నాడు. ఆ ఒక్క మాటకు నాకు కోపం వచ్చి జింబాబ్వే పోయించిన. దాటలేదన్నావు కదరా, దాటి చూపించిన. ఇప్పుడు చెప్పు, ఈ దాటలేదనే సబ్జెక్టులో కూడా 2 అంశాలు ఉన్నాయి. దేవుని దాటిపోవాలి, మనల్ని ఆయన కోపం దాటిపోవాలి, కానీ ఆయన కటాక్షం దాటిపోవద్దు. నువ్వు ఏ సబ్జెక్ట్ ఎత్తుకుని అలాగే ఒక ముచ్చట చెప్తున్నాను. కనుక ఇక్కడ తాత్పర్యం గురించి మనం మాట్లాడుతున్నాం. యోబు అంతగా సాక్ష్యం పొందినవాడు ఒక దశకు వచ్చి ఏమంటున్నాడంటే, అసలు దేవునితో నరులకు ఏం ప్రయోజనం అండి? యోబు మాట్లాడింది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, మన విశ్వాసం ఎప్పుడు ఒకేలా ఉండదు, అప్ డౌన్ అవుతుంటుంది. ఇప్పుడు చెల్లి స్నేహమ్మ హాస్పిటల్లో పనిచేస్తుంది. బీపీ ఒకేలాగా ఎప్పుడు ఉంటుందమ్మా? ఫ్లక్చుయేషన్ వస్తుంది. షుగర్ ఒకేలా ఉంటారా? మారిపోతుంది. బ్రీతింగ్ ఒకేలా ఉంటుందా? అసలు ఒకసారి ఎగవస్తుంది శ్వాస,
కదా. అంటే డిఫరెంట్ శరీరంలో ఎప్పుడు మారిపోతుంటాయి మార్పులు. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా అడపదడప మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. గాస్పెల్ జాన్ 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏమంటున్నాడు యేసయ్య చూసి? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అసలు యోహాను ఎక్కడున్నాడు తెలుసా? జగత్తు పునాది వేయక ముందు వధింపబడిన గొర్రెపిల్ల అంటలేడు, శిలువ యజ్ఞం గురించి మాట్లాడతలేడు. ఎంత ప్రత్యక్షత ఉన్నాడు తెలుసా? అజాజేలు విడిచిపెట్టే మేక దగ్గర ఉన్నాడు. ఇప్పుడు 2 మేకలు ఉంటాయి. ఒక మేక మీద చీటి వేస్తేనేమో దాన్ని వధించాలి, ఇంకో మేక మీద చీటి విడిచిపెట్టాలి. ఇప్పుడు విడిచిపెట్టే అంశం ఇంకా రాలే, అది ఎప్పుడో జరగబోయే భవిష్యత్తులో జరిగేది. దాన్ని చూస్తున్నాడు. ఎంత దూరం ఉన్నాడు యోహాను. ఇప్పుడు యోహాను ఆత్మీయ అంతస్తు ఎంత ఉంది? చాలా ప్రచండంగా ఉంది. ఆ యోహాను ఒకానొక సందర్భంలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఏమంటాడో చూద్దాం. 7:18 నుండి చదవండి. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలన. ఇప్పుడు యోహాను గారిని మనం ఇంటర్వ్యూ చేద్దాం. సార్ అప్పుడేమన్నావు, ఇప్పుడేమంటున్నావు? అప్పుడు లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల నువ్వేనావు కదా. మరి ఇప్పుడు రాబోవాడు ఈయననేనా ఇంకోళ్ళ కోసం కనిపెట్టాలంటే ఇంకోళ్ళు ఉండరా లోక పాపం మోసుకుపెట్టు అంటే? అర్థం ఏంటంటే భక్తుల ఆత్మీయ స్థితి అట్లా ఫ్లక్చుయేషన్ ఉంటుంది, ఎగుడు దిగుడులు అయిపోతుంది, ఎప్పుడు ఒకలాగా ఉంటుంది హాల్ మార్క్. అందుకే మరి ఇలా హాల్ మార్క్ ఫ్లక్చుయేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది అసలు ప్రశ్న. ఈ ఎగుడు దిగుడులు అనేది లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే రెగ్యులర్ సహవాసంలో ఉండాలి. అర్థమైందా? అది ఏ సహవాసం అన్నా కానీ. ఆదివారం మనం చర్చికి వస్తాం. చర్చికి రాగానే ఫస్ట్ మెసేజ్ కొంచెం పెద్దగా ఇట్లా చేయలేపి అయ్యారు టైం చూడాలి అంతేనా? మా సంఘంలో అట్లా ఎవరైనా చెప్తే నేను ఊరుకోను. చెయ్యి ఎత్తినవా ఇంకో గంట పోతుంది ప్రసంగం. సైలెంట్గా ఉంటుంది. సో మొత్తానికి అయితే నాకు యాక్సిడెంట్ అయింది మంచిర్యాలలో. యాక్సిడెంట్ అంటే భయంకరమైన యాక్సిడెంట్. సైతాన్ గారు చెప్తూనే ఉన్నాడు నీకు యాక్సిడెంట్ చేస్తా. నేను హైదరాబాద్ నుండి తప్పించుకుంటున్నా. మలాడికి పోయాక మళ్ళీ అయ్యగారు ఫోన్ చేస్తే మలాడికి పోగానే సాటర్డే అంతా ప్రయాణం చేసి సండే మార్నింగ్ దిగినా. స్నానం చేసి వెంటనే చర్చికి వచ్చి ఆరాధన ముగించుకొని పోతుంటే దుష్టుడికి నేను యాక్ట్ చేస్తా అని చెప్పినట్టే వాడు ఎంతసేపు అంటే నన్ను 12 గంటల నుండి కన్విన్స్ చేస్తాడు యాక్సిడెంట్ చేస్తా. ఏమో చేస్తాడు ఐ మీన్ అట్లా మనసులో అట్లా అనుకుంటున్నా. మన యాక్సిడెంట్ వాడు ఎంత బద్మాషిగాడు అంటే వాడు ఇప్పుడు పక్కకి ఉన్నాడు. నన్ను చూసి నన్ను బద్మాషి అంటావురా నన్ను బద్మాషి కాకపోతే మంచిగా శబాషాలు ఏసైకి వ్యతిరేకంగా చేసిన అందరూ బద్మాషులు. అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి నన్ను లేపి తీసుకుపోయారు హాస్పిటల్లో. ఏదో ఇంజక్షన్ ఇచ్చారు, ఏదో చేశారు. అయినా సరే ఇంకో సంఘం అటెండ్ చేసి అక్కడ ఫస్ట్ మెసేజ్ సెకండ్ మెసేజ్ చెప్పి అక్కడ నుంచి ఇంకో ఊరికి పోయి ఆ ఊరిలో చెప్పి వచ్చి బస్సులోకి కూర్చున్నాక కింద దిగొస్తారు నాకు. ఫోన్ చేస్తే పిల్లలు వచ్చి ఎత్తుకొని పోయి ఇంటికి. నెక్స్ట్ డే కార్లో తీసుకుపోయి హాస్పిటల్. నీకు నడవస్తలేదు. డాక్టర్ చూసి ఎక్స్రే తీసి ఏం కాలేదు, ఈ రిప్స్ అన్నీ ఉతకపోయినాయి, 3 నెలలు రెస్ట్ చేయాలి అట్లా పట్టీలు వేసి. ఇది ఎప్పుడు ఫ్రైడే జరిగింది. ఎప్పుడు అంటే లాస్ట్ నేను అడికెళ్ళి వచ్చిన సండే మండే ట్యూస్డే చెకప్ చేసినాం, వెడ్నెస్డే గ్యాప్ ఇచ్చి థర్స్డే ప్లాస్టర్ చేసాం.
ఇక థర్స్డే ఫ్రైడే సాటర్డే ఉన్న సండే నేను చర్చికి పోలేను కదా 3 నెలలు ఇట్లా పెట్టుకొని పడుకున్నా. మంచం ఇట్లా వేసారు, ఇట్లా బెడ్లు ఫోల్డ్ చేసినట్టు వేసారు. చెస్ట్ పెయిన్ కదా ఇట్లా వెనక్కి పడుకుంటే దమ్మ. సండే ఆరాధన అయిపోయింది, అందరూ నాకు చూస్తానికి వచ్చారు. వచ్చేసి ఎట్లయింది అంటే మా చెప్పిన వాడికి మళ్ళీ రిపీట్ చేసి చెప్పాలి. నాకేమో దమ్ము వస్తలేదు, చెప్తే అది అసలు స్వరమే వస్తలేదు. ఇక పాస్టర్ గారు చెప్పారు, అయ్యగారు ఎక్కడ జరిగింది చెప్ప. ఒక ఆమె అడుగుతుంది, ఇంకో తమ్ముడు అయ్యగారు కాళ్ళకి ఏమో జరిగిందా. ఇక రకరకాల చిత్రహింసలు అవి. ఇదంతా ఒక దగ్గర అంటే ఒక ఆమె ఏం చేసింది, అయ్యగారు వాక్యం చెప్పండి మాకు. ఆమె ఏమన్నది, నాకు అరికాల నుండి తలనెత్తి దాకా మన కోపం వచ్చేసింది. బుద్ధి జ్ఞానం ఉందా, ఇక్కడ అడ్డం పడి నేను చేత కాకుండా పడి ఉంటే వాక్యం చెప్పమంటావా, ఇట్లా కోపం వస్తుంది. దేవుడు అన్నాడు వాక్యం చెప్పాడు. బైబిల్ తీసుకురండి, పాస్టర్ అనిపిస్తున్నా. బైబిల్ తీసుకొచ్చి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము తీయమని చెప్పాను. 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనసులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఇక్కడ ఆగండి. ప్రతిదినం దేవాలయంలో. ఇప్పుడు భూమి మీద ఏదైనా సంఘం ఉందా? ప్రతిదినం దేవాలయంలో కూడుకునే సంఘం. మరి బైబిల్కి అనుకూలంగా ఉన్న సంఘం ఎక్కడుంది? తప్పకుండా కొడుకోవాలి కదా. బైబిల్ చెప్తుంది కదా, నేను చెప్తున్నా, బైబిల్ చెప్తున్నా. ప్రతిదినము ఇది ఆజ్ఞనా బతిమాలింపా? చెప్పాలి గట్టిగా. ఎవరి ఆజ్ఞ? మరి పాటించాలా వద్దా? పాటించకపోతే ఆజ్ఞాత్రికమే. మనం పాపం చేసిన వాళ్ళమా పరిశుద్ధులమా? ఎంత సబ్జెక్ట్ చూడు అని అంటే సావాసం లేకపోతే పాపం చేసినట్టు కదా. సావాసం లేనందుకే చెరసాలలో యోహాన్ ఏమన్నాడు, ప్రభువాడు. సావాసం లేకపోతే ఎంతటోడైనా సర్రన దిగిపోతాడు కిందికి. కానీ అందుకే దేవుడు సావాసం పెట్టాడు. సావాసంలో 2 రకాల సావాసాలు ఉంటాయి. ఈ 2 చెప్పి ముగిస్తా. భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది? తర్వాత తన చుట్టూ తాను. మనం యేసయ్య చుట్టూ పరిభ్రమించాలి. అది దేవునితో సావాసం. 1 కొరింథీ 1:9. 1 కొరింథీ 1:9. మిమ్మల్ని తన సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు కదా. చదువుతాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. యేసయ్య సహవాసం మనం పిలువడ్డాం. మనం ఎందుకు పిలిచాడు దేవుడు? కుమారుడితో సహవాసం చేయమన్నాడు. మనం ఎవరితో చేసుకున్నాం? నేను కూడా యేసుబాబుతో చేస్తాను. అరే యేసయ్యతో చేయమన్నాడు, యేసుబాబుతో కాదు. దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయనతో సహవాసం చేస్తూ అందరితో చేయాలి. మరి భూమి తన చుట్టూ కూడా తిరుగుతుంది కదా. మరి నీతో నువ్వు సాహసం చేసుకోవాలి. ఎట్లా చేస్తావు? ఇప్పుడు దేవుని చుట్టూ తిరగడమేమో భూపరిభ్రమణం, నీ చుట్టూ నువ్వు తిరగడము భూభ్రమణం. నీ చుట్టూ నువ్వు ఎట్లా తిరుగుతావు? దావీదు చెప్తాడు, నా ప్రాణమా తనలోని 2 భాగాలు ఒక భాగం దర్శిస్తుంది. అంటే తిరుగుతున్నాయి. ఒక భాగం ఇంకా 2 భాగాల చుట్టూ తిరుగుతుంది. ఇది స్వబోధ. నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేవుని. కనుక మనతో మనం మాట్లాడుకోవాలి. ఇది మన చుట్టూ భూభ్రమణం. ఆత్మీయ జీవితంలో భూభ్రమణము నేర్పిన దైవజనులు ఓఫిర్ గారు. ఎవరు చెప్పలే, ఎవరికి తెలియదు కూడా ప్రపంచంలో. జీవమా నీవిక సేవను చేయగా లేవే, జీవమునొందగా లేవే. జీవమా
ఆత్మ. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది, మనస ఆత్మ తేజరిల్లుమా, వస్తా, అలంకరించుకొనుము పాపమంత వీడుమా. తర్వాత ఇంకో ప్రార్థన ఉంది, ప్రార్థన చేయవే మనసా నీ మొర దేవుడో, మన మొర దేవుడో. కనుక మనకు మనం చెప్పుకోవాలి, దేవునితో చెప్పుకోవాలి. దేవునితో చెప్పుకునేది ప్రార్థన, మనతో మనం చెప్పుకునేదేమో గద్దింపు, స్వయం గద్దింపు. ఇప్పుడు రెండు సాహసం చేయాలి మనం, దేవునితో సాహసం చేయాలి, మనతో మనం కూడా ఇన్నర్ ఫెలోషిప్, అవుటర్ ఫెలోషిప్. ఇలా సహవాసం లేనందుకే పరిస్థితులు మెల్లగా మారిపోతాయి. రాబో వాడవు నీవేనా. సహవాసం చేస్తుంటే ఒక్క ఆశీర్వాదం ఏంటంటే, సహవాసం చేసినప్పుడు ఒక పండుగ స్థాయిలో ఉంటాం, ఇంకో పండుగలు అట్లా 7 పండుగల అనుభవాల్లో ఉంటాం మనం. వారముల పండుగ అనుభవంలో యోహాను ఉన్నాడు, అక్కడ పర్ణశాల అనుభవంలో ఉన్నాడు. యేసయ్యను చూసినప్పుడు పర్ణశాల పండుగ అనుభవంలో ఉన్నప్పుడు అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పర్ణశాల పండుగ అనుభవంలో ఉన్నప్పుడు చెప్పాడు. అక్కడి నుంచి జర్ర చెరసాలలో పడిపోయినప్పుడు ఎక్కడికి వచ్చిండు, పెంతెకొస్తు అనుభవంకి వచ్చిండు. అంటే 4వ పండుగలు ఉన్నాడు. రాబోవాడ నువ్వేనా అంటే ఒక్కొక్క పండుగ ప్రకారం ఒక్కొక్క ప్రత్యక్షత హైట్ ఉంటుంది మనకు. అందుకే చివరి మాట యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ. యెషయా ప్రవచన గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. అరియేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరగనీయుడి. పండుగలు మన జీవితంలో జరగాలంటే ఏం పండుగ? కిస్మిసా, ఈస్టరా, గుడ్ ఫ్రైడే అవి కావు. పస్కా, ప్రథమ ఫలముల పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ. అది వారముల పండుగనే పెంతుకొస్తుంటారు. అంటే 7 వారాలు కదా తల్లి. 7 వారాల తర్వాత మరుసటి రోజు 50వ రోజు, దాన్నే గ్రీక్ భాషలో పెంతకోస్త్ అన్నారు. 50 రోజులను పెంతుకొస్తుంటారు. ఈ వారముల పండుగ అనమాట. 4వది దాన్ని పెంతుకొస్తుంటాం. తర్వాత 5వది జ్ఞాపకార్థ శృంగధ్వని అంటే బూరల పండుగ. 6వది ప్రాయశ్చిత్తార్థం. 7వది పర్ణశాల. ఈ 7 పండుగల అనుభవంలో సహవాసము మనల్ని ఉంచుతుంది. సహవాసం తగ్గిందనుకో, నువ్వు ఏ పండుగ కాడున్నావు నీకేం తెలుస్తుంది? ఇది మర్చిపోవద్దు. ఏమన్నా చేయి నువ్వు సహవాసం, దేవునితో సహవాసం చేయి, నీతో నువ్వు స్నానం తీసుకో. నేను ముఖం కడుకుంటప్పుడు కూడా నేను మాట్లాడుకుంటా, నీ పనులు క్లియర్ ఉన్నాయి కానీ నీ అసలు సువార్త చెప్పని నీ నోరు మరి సువార్త పరిమళంతో ఉందా? ఇప్పుడు మనం రాత్రి పండుకుంటప్పుడు నోరు తెరిచి పంటామా, నోరు మూసి పంటామా? ఏమండి, నోరు మూస్తామా తెరుస్తామా? కొంతమంది అది వేరే విషయం. కానీ జనరల్గా అయితే మనం ఏం చేస్తాము, నోరు మూసుకొని పంటాం. నోరు మూసుకున్న తర్వాత పొద్దున్న లేవగానే తమ్ముడిని తమ్ముడు నీ నోరు తిరిగి ఒకసారి వాసన చూస్తాను. వాసన మూసుకున్న నోరు ఎట్లుంటుంది? దుర్గంధ భరితంగా ఉంటుంది. దేవుణ్ణి ప్రకటించని నోట్లో కూడా పరలోక పౌరులకు అంత గలీజ్ వాసన వస్తుంది. స్వార్థ చెప్తలేమనుకో, దుర్గంధం అంతా పరలోకానికి పోతుంది. ఎవడరా కంపగాడు? నిజామాబాద్ అరుణ్ కుమార్. అప్పుడు సైతాన్ సేనలు అంటే చూసిన వీడు ఎంత కంపు. కనుక మనం ఏం చేయాలి? యేసయ్య గురించి చెప్పాలా వద్దా? యేసయ్య గురించి మాట్లాడాలి, యేసయ్య గురించి ప్రకటించాలి, యేసయ్య గురించి మనం ప్రస్తుతించాలి, ఆయనను గణపరచాలి, కీర్తించాలి.
ఏసే గణపరచడం అంటే స్తుతి. కనుక మన నోరు ఎప్పుడు కూడా తెరిచి ఉండాలి, మూసుకొని ఉండద్దు. అందుకే 81వ కీర్తన 10వ వచనంలో ఏమన్నాడు? నీ నోరు తెరవమంటేనే మామూలుగా, బాగా తెరవమంటే ఎట్లా తెరవాలి? నేను నాస్తికుండా ఉన్నాక దేవుడు నన్ను రక్షించుకున్నాక ఫస్ట్ తొలి రోజుల్లో దేవుడు దీని ద్వారా మాట్లాడు, నీ నోరు బాగా తెరవమన్నాడు. నేను ఏం చేసిన తల పెట్టుకుని లోపల కూర్చొని లిటరల్గా నాకేం తెలియదు అప్పుడు, ఇప్పటికి కూడా ఏం తెలియదు నాకు. వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి. ఏమై ప్రభు ఏమన్నా మన్నా వేస్తావా, నోట్లో మన్నా తింటావా, ఏం తింటా? చూసి 40 నిమిషాల తర్వాత ఇవన్నీ పట్టేసినాయి. నేను అలా కాదు వదిలేసి ఒకటే మాట, ప్రభా నన్ను నోరు తెరవని నేను పిచ్చోన్నో మంచోన్నో పాగలగానో ఏమో నువ్వు చెప్పిన మాట విన్నా. ఇప్పుడు నేను నీ మాట విన్నా, నింపే బాధ్యత. ఇప్పుడు నేను ఏడాది నిలబడ్డా, జింబాబ్వే నిలబడ్డా, నోట్లో మాటలు పెట్టేది ఆయన కదా. మలేషియా పోయినా నోట్లో మాటలు పెట్టేది ఎవరు? నువ్వు తెరవమంటే తెరిచిన. కనుక మనము మానని సహవాసంలో మనం వర్ధిల్లాలి. దేవుని తాత్పర్యములు సైతం మనకు అర్థమయ్యే స్థాయికి ఎదగాలి. అలాంటి ఆశీర్వాదం అగాపె సంపూర్ణ సువార్త సంఘం సంగారెడ్డిలో నిరంతరం జరగాలని ప్రార్థిస్తూ, మరి ఈ ఆశీర్వాదం మనకు వీరు పాత్రలు కావాలని ఆశిస్తూ కొద్ది మాటలను దేవుడు మన వీరికిట్లో ఆశీర్వదించిన గాక. ఏదో చిన్న ప్రార్థన చేస్తే మనం